మన దేశంలో వేపింగ్ ఈజ్ బ్యాన్డ్. అంటే అవైలబిలిటీ చాలా తగ్గిపోయింది ఈ మధ్య. ముఖ్యంగా ఏమైతుందంటే వేపింగ్‌లో మన సిగరెట్ కాల్చకుండా ఒక ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ కాయిల్‌లో కెమికల్స్ పెట్టి అది వేపర్ మాదిరి అది ఎవాపరేట్ అయ్యేటట్టు చేస్తాం. ఆ పొగ మనం పీల్చుకొని ఆ నికోటిన్ గానీ దాంతో పాటు వచ్చే కెమికల్స్ అన్నీ గూడా మనం ఊపిరితిత్తులోకి తీసుకెళ్తున్నాం. దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ సిగరెట్ స్మోకింగ్. ఎందుకంటే అది కెమికల్స్ అంతా కూడా ఎంత ఫైన్‌గా ఇదైపోతాయంటే, లోపల ఎంత డీప్‌గా ఎళ్తుందంటే, అది బ్లడ్‌లో కూడా అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ చాలా హై కాన్సంట్రేషన్‌లో మీకు నికోటిన్ గానీ, ఈ కెమికల్స్ గానీ రావడంలో అడిక్టివ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ సులభంగా మనం ఆపేయగలుగుతామేమో గానీ, ఒకసారి వేపింగ్‌కి అలవాటైపోతే మాత్రం తప్పించుకోవడం చాలా చాలా కష్టం అది. చాలా హై డోస్ ఆఫ్ నికోటిన్ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు ఇన్ని అడిటివ్స్ కూడా యాడ్ చేస్తారు దాంట్లో. కెమికల్స్ గానీ ఇవన్నీ. అది వేపర్ మాదిరి పోయి స్మోక్ అంటే ఒక తీరుగా మనకు జబ్బులు ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాప్‌కార్న్ లంగ్ అంటాం, అల్వియోలైటిస్ అంటాము, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం, ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఇన్ ఎన్ అక్యూట్ కండిషన్ అనమాట. సో, ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ వేపింగ్ జోలికి పోకుండా ఉండడం మంచిది. ఇట్ ఈస్ చాలా ఇన్‌ఫ్రీక్వెంట్‌గా అవైలబుల్ నౌ. రెండోది డాక్టర్‌ని సంప్రదించి దాని బదులుగా నికోటిన్ ప్యాచెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని మెల్లమెల్లగా అలవాటు తప్పించుకోవడమే ముఖ్యం అది. చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఈ వేపర్ అంతా కూడా లోపల ఎయిర్ ప్యాసేజెసే కాదు, ఆల్వియోలై దాకా పోతాయన్నమాట. అంటే ఆక్సిజన్ లెవెల్ అనేది బాగా తగ్గిపోవచ్చు. ఆల్వియోలాయ్ అంటే ఆ ఎయిర్ సాక్స్ అనేది అంతా కూడా ఇన్‌ఫ్లేమ్ అయిపోయి, దానివల్ల ఆక్సిజన్ లెవెల్ అనేది బాగా దిగిపోవచ్చు. సో, ఇది తీసుకున్న వాళ్ళు సడెన్‌లీ దే గెట్ అడ్మిటెడ్ అనమాట. ఆక్సిజన్ లెవెల్ 98, 99% ఉండేది సడెన్‌గా 85, 80, 75 దాకా వస్తుంది. సమ్‌టైమ్స్ వాళ్ళు 3, 4 రోజులు ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద పోయి బయటకొస్తూ ఉంటారు. దాంతో పాటు ఈ కెమికల్ వల్ల కూడా బ్రాంకైటిస్ అనేది రావడం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. బట్ దాంతో పాటు హానికరం ఈ నికోటిన్ వల్ల వచ్చింది. వాళ్ళు యాడ్ చేసిన కెమికల్స్ ఆధారం మీద కూడా లాంగ్ టర్మ్‌లో క్యాన్సర్ రిస్క్ అని ఇవన్నీ కూడా దాంట్లో అడిటివ్‌గా ఉంటాయన్నమాట. సో, స్మోకింగ్ ఒక లెవెల్ దాకా చేస్తుంది గానీ, దిస్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. అదొక్కటి మాత్రం మనం గ్రహించాలి. సో, మనం ఎక్కడి నుంచో అది సంపాదించుకొని అది వేపింగ్ చేయడం సరే గానీ, బట్ బ్యాన్ చేసింది మాత్రం చాలా మంచి పని చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.